నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. రాజ్యాంగము భారత ఎన్నికల సంఘం స్వయం ప్రతిపత్తిపై రాజ్యాంగ చర్చా వేదిక రౌండ్ టేబుల్ సమావేశం బ్రాడీపేటలో జరిగింది. బాలానంద్ కేంద్రంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ డాక్టర్ కెజి శంకర్, సిద్ధార్థ లా కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిహెచ్ దివాకర్ బాబు ప్రధాన వక్తలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో కేంద్ర ఎన్నికల కమిషన్ మోడీ ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మలుగా మారిందన్నారు. ప్రజలకు ఎన్నికల కమిషన్ అన్ని అవాస్తవాలే చెబుతుందని మండిపడ్డారు. లక్షల్లో దొంగ ఓట్లు నమోదు చేస్తుంటే ఈసీ ఏం చేస్తుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ నడింపల్లి గురుదత్, సెక్రటరీ అవధానుల హరి, జనచైతన్య వేదిక అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, వామపక్ష నేతలు పాల్గొన్నారు. మరి ఎలక్షన్ క్యాన్వాస్కి వెళ్తే హెలికాప్టర్ నాకు కూడా సోదా చేశారు. మరి అది వేరే పార్టీస్ కూడా, అధికార పార్టీకి కూడా చేస్తున్నారా అంటే మనం ప్రశ్నించుకోవాలి. దాదాపు శూన్యం అని చెప్పాలి. అపోజిషన్ పార్టీ లీడర్స్ ఇచ్చారు, మామూలు వాళ్ళ మీద ఈడీ కేసులు, సిఐడి, మామూలు సిబిఐ కేసులు అన్ని పెడతారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రంలో 1,00,000 కోట్లు, సారీ, ఒక లక్ష ఓట్లు అదనంగా చేర్చారంటే దాంట్లో ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక చిన్న గదింట్లో ఒక 60 ఓట్లు చేర్చారు. తర్వాత డూప్లికేట్ ఓట్స్ 40,000 ఉన్నాయి. దీంట్లో వాస్తవం ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ స్పందించవలసిన రీతిలో ఈ విషయం మీద స్పందించడం లేదు. ఆయన చెప్పింది వాస్తవం. 4 లైన్ల శంకర విలాస్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. నగర ప్రజల ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు పాత శంకర విలాస్ బ్రిడ్జ్ స్థానంలో 4 లైన్ల బ్రిడ్జ్ నిర్మాణం ఈ ప్రభుత్వం ప్రారంభించింది. అయితే నగర ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలను పరిశీలించిన మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వేగంగా నిర్మాణం చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. దీంతో ఇప్పటి వరకు 90% బ్రిడ్జిని కూల్చివేసి శిథిలాలను తొలగిస్తున్నారు. ఈ క్రమంలోనే 2 వైపులా 5 పిల్లర్లు నిర్మాణం చేసి మరో పిల్లర్ వేసేందుకు మట్టిని లారీల్లో తరలిస్తున్నారు. కాంట్రాక్టర్లు అయితే పూర్తి స్థాయిలో పనులు చేస్తున్నారు. కానీ కొంతమేర రైల్వే శాఖ నుంచి అనుమతులు రావాల్సి ఉంది. దీనిపై మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అధికారులతో కసరత్తు చేస్తున్నారు. సంజీవయ్య నగర్ రైలు గేటు దగ్గర జీఎంసీ త్రాగునీటి సరఫరా పైప్ లైన్లకు ఇంటర్ కనెక్షన్ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇంటర్ కనెక్షన్ పనులను నిర్దేశిత గడువుకు ముందే పూర్తి చేసి తాగునీటి సరఫరా యథావిధిగా ఇచ్చేందుకు ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదేశించారు. పనులు వేగవంతంగా జరిగేందుకు ఇంజనీరింగ్ అధికారులు పూర్తి స్థాయిలో పని ప్రాంతంలోనే ఉండి పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించడం జరిగింది. కేఫ్లై యూత్ ఆధ్వర్యంలో కొరటిపాడు 4వ లైన్లో గణేష్ మహోత్సవాలు జరుగుతున్నాయి. గత 10 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. మంగళవారం రోజున భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుందని అన్నారు. సెప్టెంబరు 6వ తేదీన గణనాథుడు నిమజ్జనానికి బయలుదేరతారని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగు, ఇంతియాజ్, మాడు తదితరులు పాల్గొన్నారు. కొరటిపాడు కేఫ్లై యూత్ అండి ఆధ్వర్యంలో ఇది 10వ సంవత్సరము, 9 సంవత్సరాలు అయిపోయింది. సో ప్రతి సంవత్సరం మేము అన్నదానం కూడా చేస్తున్నాము. ఈ సంవత్సరం కూడా ఉందండి. రేపు మంగళవారం సాయంత్రం అన్నదానం ఉంది. శనివారం సాయంకాలం నిమజ్జనము, ఊరేగింపు, లడ్డు, వేలంపాట. సో ఇక్కడ ఏంటంటే మాకు బాగా సాంస్కృతిక కార్యక్రమాలు కండక్ట్ చేస్తాము. దేవుడి పాటలు, కోలాటాలతో దేవుణ్ణి సాగనంపుతామండి. సో ఇక్కడ అందరూ చాలా కోఆపరేట్ చేస్తారు. అంత హ్యాపీగా జరుగుతుంది. రైలుపేటలోని నడుంపల్లి వారి వీధిలో 9వ గణపతి మహోత్సవాలు ఎంఎస్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి.
రైలుపేటలోని గణేష్ మండపంలో స్థానిక కార్పొరేటర్ పోతురాజు సమత ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. గణపతి భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఆమె చెప్పారు. ప్రతిరోజు గణనాథునికి విశేష పూజలు ఎంఎస్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరికి గణపతి ఆశీస్సులు ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, 6వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు మండవ శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, మనవ కోటేశ్వరరావు, కమిటీ సభ్యులు గోపి, పవన్, ప్రసంగి ఆకాష్, వంశీ పాల్గొన్నారు. కొత్తపేటలోని రైల్పేటలో ఈరోజు నడుంపల్లి వారి వీధిలో ఎంఎస్ యూత్ వారి ఆధ్వర్యంలో 9వ గణపతి మహోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. 27వ తారీఖు నుంచి అసలు మామూలుగా కాదు. ఇక్కడ పూజారి కూడా చాలా నిష్టగా, చాలా అసలు ఎంత బాగా చేస్తున్నారంటే పూజలు కానీ, హోమాలు కానీ, దీపారాధన కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల మహిళలు కానివ్వండి, అందరూ రోజు నేను ఇక్కడికి ప్రతిరోజు 27వ తారీఖు నుంచి రోజు అటెండ్ అవుతున్నాను ఇక్కడికి. ఈరోజు పొద్దున్న నుంచి కూడా హోమము, ఈరోజు హోమాల్లో కూడా మేము కూడా కూర్చోవటం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ 5,000 మందికి గణేష్ యూత్ ఆధ్వర్యంలో బ్రాడీపేట 2వ లైన్లో గణేష్ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. గత 19 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు జరుపుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ రోజున గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం స్వామివారు నిమజ్జనానికి వెళ్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ శ్రీను, బుజ్జి, చిత్రాల నాని, ఆర్కే గిరి, అనిల్ తదితరులు పాల్గొన్నారు. మహోత్సవాలండి 5 రోజుల నుంచి పూజలు జరుగుతున్నాయి. ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి నిమజ్జనం అంతా ఒకసాటే జరిగింది. తర్వాత నిమజ్జనం వచ్చేటప్పటికి రేవేంద్రపాడు కృష్ణానదిలో నిమజ్జనం చేస్తుంటాం మేము. ఇది 19వ సంవత్సరం మాది. వాయుపుత్ర ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ద్వితీయ గణపతి మహోత్సవాలు కొరటిపాడులో జరుగుతున్నాయి. కొరటిపాడులో జరుగుతున్న గణపతి నవరాత్రి ఉత్సవాల్లో ఈ రోజు గణపతి హోమం అత్యంత వైభవంగా భక్తి శ్రద్దలతో నిర్వహించారు. సోమవారం రోజున గణనాథుడు ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. శ్రీ సిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 4వ గణపతి మహోత్సవాలు బ్రాడీపేట 4వ లైన్లో జరుగుతున్నాయి. గత 4 సంవత్సరాలుగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరిగిన అనంతరం స్వామివారి నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు లడ్డు వేలంపాట, అనంతరం నిమజ్జన కార్యక్రమం. భక్తులందరూ నెహ్రూ నగర్ 5వ లైన్లోని బొమ్మరిల్లు అపార్ట్మెంట్లో 12వ గణపతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. పర్యావరణానికి మేలు జరిగేందుకు మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. ఈరోజు లక్ష్మీ గణపతి హోమం జరిగిందని అన్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. కలిపి 12వ గణపతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు 5వ రోజు లక్ష్మీ గణపతి హోమం నిర్వహించడం జరిగింది. మా అపార్ట్మెంట్ సభ్యులందరూ కూడా మూకమ్మడిగా కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కనుక ఈ సిటీ కేబుల్ వాళ్ళందరికీ కూడా మేము గణపతి కూడా మట్టి వినాయకుడిని, మన పొల్యూషన్ లేకుండా మట్టి వినాయకుడినే మేము పూజిస్తున్నాము. మట్టి వినాయకుడిని కూడా ఇక్కడే మేము నిమజ్జనం జరుపుకుంటున్నాము. ఇక్కడే నిమజ్జనం జరుపుకొని ఈ నీటిని కూడా మేమందరం కూడా సద్వినియోగం చేసుకొని మట్టి వినాయకుడినే వాడుతున్నాం. గత 4 సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయకుడినే ప్రాధాన్యత ఇస్తున్నాం. క్రేన్ రిలీజియన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి పంచాయుత క్షేత్రం నందు గణపతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. క్రేన్ గ్రూప్ చైర్మన్ గ్రంథి కాంతారావు స్వీయ పర్యవేక్షణలో 18 అడుగుల ఏకశిలా గణనాథునికి పంచామృత అభిషేకం జరిగింది. గణేష్ భక్తులకు అన్నప్రసాద వితరణ, నిమజ్జన కార్యక్రమం జరిగింది.
నగర ప్రముఖులు, దేవాలయ పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం దేవాలయ ప్రధాన అర్చకులు రాఘవేంద్ర, నాగేశ్వరరావు, గోపి, వెంకటకృష్ణ తదితరులు నిర్వహించారు. నెహ్రూ నగర్ 6వ లైన్లో శ్రీ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 22వ గణపతి మహోత్సవాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 3వ తేదీన విఘ్నేశ్వర శాంతి కళ్యాణం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. 4వ తేదీన శాంతి మహాయజ్ఞం, అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతాయని, భక్తులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సత్యంవర్తన భజించామి. అమృతమస్తు అమృతోపస్తనమసి. సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ఠుం రాజ్యం. గణేష, జయ జయ గణేష. నెహ్రూ నగర్ 6వ లైను శివ గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో 22వ గణపతి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నవి. కావున స్వామివారిని అందరూ కూడా వచ్చి తప్పక విచ్చేసి స్వామివారిని దర్శించుకొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. అలాగే 3వ తారీఖున స్వామివారి విఘ్నేశ్వర స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. అలాగే 4వ తారీఖు ఉదయం స్వామివారి దగ్గర శాంతి మహాయజ్ఞం నిర్వహించబడుతుంది. వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో 11వ గణపతి నవరాత్రి ఉత్సవాలు నెహ్రూ నగర్ 7వ లైన్లో జరుగుతున్నాయి. గణేష్ మహోత్సవాలలో భాగంగా ఈరోజు విశేష కుంకుమ పూజ నిర్వహించామని కమిటీ సభ్యులు తెలిపారు. 5వ తేదీన భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుందని, అనంతరం నిమజ్జన కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ గణనాథుని వేడుకలలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. శ్రీ వరసిద్ధి వినాయక ఫ్రెండ్స్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో ఏకాదశ 11వ గణపతి మహోత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు సాయంత్రం 6-7 గంటలకి కుంకుమ పూజ కార్యక్రమం ఉంది. అలాగే 5వ తారీఖు శుక్రవారం అన్నదాన కార్యక్రమం ఉంది. అదే రోజు సాయంత్రం నిమజ్జన కార్యక్రమం, లడ్డు వేలం పాట ఉంది. అమరావతి రాజధాని వాకర్స్ ఫౌండర్ గ్రంథి హనుమంతరావు గౌరవ అధ్యక్షులు ఇరంటి వరప్రసాద్, అధ్యక్షులు అర్జున్ రావు, సెక్రటరీ రమణ, ట్రెజరర్ మాజీ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆరిగ్రహారం కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ కోటా శేషగిరి మరియు సభ్యులకు చిరు సత్కారం జరిగింది. గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన డెయిలీవర్ కమిషనర్ మరియు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాలు సోమవారం నిర్వహించనున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. ఉదయం 9:30 గంటల నుండి 10:30 వరకు కమిషనర్ ఛాంబర్లో డెయిలీవర్ కార్యక్రమం, అనంతరం మధ్యాహ్నం 1 గంట వరకు కౌన్సిల్ హాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరుగుతుందని, నగర ప్రజలు ఈ 2 వేదికలను వినియోగించుకోవాలని, తమ సమస్యలను తెలపవచ్చని కమిషనర్ కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.